నమస్తే. డిఎస్సికి సంబంధించినటువంటి అభ్యర్థులంతా ఒక పక్కన రాష్ట్ర ప్రభుత్వం పైన మరి గురుగా ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేసేటువంటి అంశాల్లో భాగంగా మెగా డిఎస్సిని వేయాలి. మరో పక్కన పరీక్షలని 45 రోజుల నుంచి 60 రోజుల టైం ఇవ్వాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూసుకోవచ్చు. దీనికోసం ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలను కలవడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సైతం కలవడానికి ప్రయత్నాలు చేయడం జరిగింది. వాళ్ళ ఇంటికి వెళ్ళి ముట్టడించేటువంటి కార్యక్రమాన్ని కూడా చేసినటువంటి ప్రయత్నం కూడా వాళ్ళు చేయడం జరిగింది. కానీ ముఖ్యమంత్రి యొక్క అపాయింట్మెంట్ దొరకలేదు. నిన్న డిఎస్సికి సంబంధించిన అభ్యర్థులు పెద్ద ఎత్తున సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునిచ్చినటువంటి సందర్భంలో మరి వాళ్ళను ముందస్తుగానే అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేసేటువంటి అంశాలను కనుక చూసుకున్నట్టయితే గతంలో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ రోజు పీసీసీ హోదాలో ఉన్నటువంటి సందర్భంలో నిరుద్యోగులని కాంగ్రెస్ పార్టీ వైపు మళ్లించడంలో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే మెగా డిఎస్సి వేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రకటించినటువంటి విషయం మనందరికీ తెలుసు. ఇదే సంబంధించినటువంటి వ్యాఖ్యలని గట్టిగా డిఎస్సి అభ్యర్థులు నిలదీస్తూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నాం. మరో పక్కన సిటీ సెంట్రల్ లైబ్రరీకి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత అయినటువంటి రాహుల్ గాంధీని మరి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులంతా తీసుకువెళ్ళి నిరుద్యోగులు పడుతున్నటువంటి ఇబ్బందులు, ఉద్యోగాలు లేక మరి లైబ్రరీలకే పరిమితమైపోయి కుటుంబానికి దూరమైపోయి చదువుకుంటున్నటువంటి విద్యార్థుల యొక్క బాధలు తెలుసుకునేందుకు రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డితో పాటు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా తీసుకువెళ్ళి ఆయనకు చూపించడం జరిగింది. మరి అప్పుడు రకరకాలైనటువంటి వార్తలు, వాళ్ళ యొక్క సాధక బాధకాలు చూసి చలించిపోయిండు. ఇన్ని రోజుల నుంచి ఉద్యోగాలు ఇవ్వరా, మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా వీటిని అమలు చేస్తాం 100 రోజుల్లో అని చెప్పేసి చెప్పడం జరిగింది. సరే, వాటిపైన మరి ఇప్పటికే నిరుద్యోగులంతా కూడా బగ్గుమంటా ఉన్నారు. డిఎస్సి వాళ్ళు కావచ్చు, ఈ గ్రూప్స్ వాళ్ళు కావచ్చు, జీవో 46 కావచ్చు, వీళ్ళందరూ కూడా కొంత ప్రభుత్వం పైన మాత్రం కొంత కోపంగానే ఉన్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ఇదే నేపథ్యంలో డిఎస్సికి సంబంధించిన విషయాన్ని కనుక మనం మాట్లాడుకున్నట్టయితే ఉంటే డిఎస్సిలో ఇప్పుడు వేసినటువంటి పోస్టుల సంఖ్య కేవలం 11,062 పోస్టులు మాత్రమే. మెగా డిఎస్సి తోటి 100 రోజులలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, 100 రోజులలో మీకు ఖచ్చితంగా 25,000కి నోటిఫికేషన్ ఇస్తాం, మీరు సిద్ధంగా ఉండాలని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పినప్పటికీ మరి 7 నెలల తర్వాత దరిదాపుగా 11,062 పోస్టులను వేయడం జరిగింది. మరి ఈ 11,062 పోస్టులను వేయడంతో ముఖ్యంగా డిఎస్సికి సంబంధించినటువంటి అభ్యర్థులంతా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు, ధర్నాలు చేస్తూ ఉన్నారు, రస్తారోకలు చేస్తూ ఉన్నారు. ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఇళ్లను కూడా ముట్టడించేటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు చేస్తున్నటువంటి కూడా మనం చూడడం జరిగింది. అయితే 11,062 పోస్టులు ప్రభుత్వం ఖచ్చితంగా ఈ ఎగ్జామ్స్ను ఈ నెల 18వ తేదీన నిర్వహిస్తామని చెప్పేసి మొన్న బట్టి విక్రమార్క మాట్లాడినటువంటి మాటలు కూడా చూసుకోవచ్చు. అయితే వీళ్ళ యొక్క డిమాండ్ ఏదైతే వాయిదా వేయాలన్నటువంటి డిమాండ్ ఏదైతే ఉందో, మీరు ఈసారి పోస్టులు పెంచకపోయినా పర్వాలేదు, ఈ 11,062 పోస్టులకు మేము ఎగ్జామ్స్ రాయడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ వాయిదా వేయాలని చెప్పేసి ప్రధానంగా వాళ్ళు కోరుతూ ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే మొన్ననే టెట్ జరిగింది, దానికి దీనికి కనీసం 25 నుంచి 30 రోజుల సమయం కూడా లేదు, మేము ప్రిపేర్ అవ్వడానికి ఇబ్బంది అవుతుంది, కాబట్టి మేము ఖచ్చితంగా మాకు సమయం ఇవ్వాలి అని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా మరి వాళ్ళు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. కానీ ఎక్కడ కూడా ప్రభుత్వం అయితే డిఎస్సి అభ్యర్థుల యొక్క విన్నపాలను పరిగణలోకి తీసుకోలేదు, వాళ్ళ డిమాండ్లను కూడా పరిగణలోకి తీసుకోలేక మరి ఖచ్చితంగా మేము పెట్టినటువంటి డేట్కే ఎగ్జామ్స్ నిర్వహిస్తామని చెప్పేసి కరాఖండిగా చెప్పడం జరిగింది. చెప్పడంతో పాటు ఒక కీలకమైనటువంటి ప్రకటన సైతం మరి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆయనే కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అవసరమైతే మరో డిఎస్సిని వేస్తాం, 5,000 పోస్టులతోటో 6,000 పోస్టులతోటో మళ్ళీ మేము ఎగ్జామ్స్ నిర్వహిస్తాం, దయచేసి మీరు అందరూ కూడా ఎగ్జామ్స్ రాయండి, వాయిదా వేయడం ఇప్పుడు కుదరదు, కాబట్టి చాలా రోజుల కానుంచి 10 సంవత్సరాల కానుంచి లేనటువంటి పోస్టులని మేము కల్పిస్తూ ఉన్నాం. చాలామంది గ్రామీణ స్థాయిలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో, ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో
వాళ్ళకి టీచర్లు కావాలి, కాబట్టి ఉద్యోగాలని త్వరగా నింపాలన్నటువంటి ఉద్దేశం ప్రభుత్వం పైన ఉంది, ప్రభుత్వ బాధ్యత అని చెప్పేసి చెప్పడంతో పాటు డిఎస్సిని మరో డిఎస్సి వేస్తామని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితిని మనం చూసుకోవచ్చు. మరి మరో డిఎస్సి ఎప్పుడు వేస్తారు? మరో డిఎస్సిని వేస్తే మరి ఎన్ని వేల పోస్టులతోటి ఈ భర్తీ చేస్తారన్నటువంటి అంశాన్ని కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. దానికంటే ముందు బట్టి విక్రమార్క చేసినటువంటి కామెంట్లను కనుక మనం చూసుకున్నట్టయితే ఉంటే దాంట్లో క్లియర్ కట్గా కూడా ఆయన చెప్పడం జరిగింది, ఖచ్చితంగా మేము మరో డిఎస్సిని వేస్తాం. మరి అది ఎప్పుడు వేస్తాం, 2 నెలలు వేస్తామా 3 నెలల్లో వేస్తామని కొంత క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయకపోయినప్పటికీ ఖచ్చితంగా వేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉన్నది. ఎప్పుడు వేస్తారంటే దరిదాపుగా మరి టెట్ ఏమో ఈ డిసెంబర్లో నిర్వహిస్తే జనవరి లేకపోతే ఫిబ్రవరిలో మరి మరో డిఎస్సిని వేసేటువంటి అవకాశం కనపడతా ఉన్నది. ప్రతి సంవత్సరం జూన్లో మరో పక్కన డిసెంబర్లో సైతం కూడా టెట్ నిర్వహిస్తామన్నటువంటి ఆ ప్రకటన కూడా వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఇది ఒక గుడ్ న్యూస్గానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే టెట్ వేయడం అంటే ఖాళీలు అవుతూ ఉన్నటువంటి దాని ప్రకారం చూసి మరి ఆ ఖాళీలను భర్తీ చేసేందుకు ఈ యొక్క ఉపాధ్యాయ పోస్టులను నింపేందుకు ప్రభుత్వం అయితే ఆ దిశగా ప్రయత్నాలు చేస్తుందని చెప్పేసి ప్రభుత్వంలో ఉన్నటువంటి నేతలంతా కూడా చెప్తా ఉన్నారు. ఒకసారి బట్టి విక్రమార్క మాట్లాడినటువంటి మాట చూద్దాం. మంచిగా పరీక్షలు రాసి ఉద్యోగాల్లోకి వచ్చి ఈ రాష్ట్ర భవిష్యత్తుకి మరి ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలు చదువుకునేటువంటి ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి త్వరితగతిన టీచర్స్ కావాలి. మనకి ఇప్పటికే ఇన్ని వేల ఉద్యోగాలు ఖాళీగా ఉండి విద్యా బుద్ధులు పొందలేక బిడ్డలు అల్లాడిపోతా ఉన్నారు. 15 వాళ్ళ గురించి ఆలన పాలన పట్టించుకోవాలి. మీరు తొందరగా పరీక్షలు రాసి టీచర్లుగా తయారై త్వరితగతిన అక్కడికి వెళ్ళి వాళ్ళకి విద్యా బుద్ధులు లేపి ఈ సమాజాన్ని ముందు తీసుకోవాల్సిన బాధ్యత మీ అందరిపై ఉంది. ఆ దిశలో అడుగులు వేస్తూ రేపు పెట్టేటువంటి డిఎస్సి పరీక్షని సక్రమంగా వినియోగించుకోవాలి. ఎవరు ఆందోళన చెప్పకుండా పరీక్షలు రాయండి. ఆల్రెడీ 2 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు ఆ టికెట్స్. పొరపాటు ఎవరైనా మిస్ అయితే మళ్ళీ డిఎస్సి వస్తుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి నేను చెప్తా ఉన్నాను. ఎవరు ఆందోళన చేయాల్సిన అవసరం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. చెప్తాం డేట్ కొన్ని నెలల తర్వాత అన్నాను, సంవత్సరాలు కూడా కాదు. అది ఏదైతే చెప్పడం జరుగుతుందో సంవత్సరాలు పట్టకపోవచ్చు, నెలల లోపట్లే అంటే కొన్ని నెలల తర్వాతనే మరో డిఎస్సిని వేస్తాం, ఎక్కడ కూడా ఆధారపడద్దు అన్నటువంటి వ్యాఖ్యలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పినటువంటి పరిస్థితిని కూడా చూసుకోవచ్చు. ఒకసారి సంబంధించినటువంటి డిఎస్సిని ఎప్పుడు నిర్వహిస్తారు, ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఈ ఖాళీలకు సంబంధించినటువంటి లెక్కలు ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ముఖ్యంగా జనవరి లేదా ఫిబ్రవరిలో మరో డిఎస్సి వచ్చేటువంటి అవకాశం కనపడతా ఉన్నది. ఈ జూన్లో ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి, మరి మరో 5-6 నెలల్లో మళ్ళీ ఎగ్జామ్స్ మళ్ళీ పెట్టేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడతా ఉన్నది. ఎన్ని పోస్టులను వేస్తారు మరో డిఎస్సిలో? మరి మెగా డిఎస్సి తోటి 25,000 పోస్టులను ఒకటేసారి వేస్తామని చెప్పిండ్రు. 11,062 పోస్టులతోటి ఇప్పుడు ఆ డిఎస్సిని మరి డిఎస్సి పరీక్షలు రాయాలని చెప్తా ఉన్నారు. మరి ఈ 11,000 తర్వాత ఇంకా మరి దరిదాపుగా ఇంకా 14,000 పోస్టులు. మీరు అన్నటువంటి దాని ప్రకారం చూసినట్టయితే 25,000 అంటే ఇంకొక 14,000 పోస్టులు. మరి కానీ ఇక్కడ చూసినట్టయితే 5,000 నుంచి 6,000 పోస్టులతోటి మరో డిఎస్సి జనవరి లేదా ఫిబ్రవరిలో నింపుతామని చెప్పేసి అయితే నింపుతారనేది అయితే తెలుస్తూ ఉంది. జనవరి లేదా ఫిబ్రవరిలో మరో డిఎస్సి, డిసెంబర్లో టెట్ నిర్వహణ తర్వాతే రాష్ట్రంలో వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో మరో డిఎస్సి నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రస్తుతం డిఎస్సి ముగిసిన తర్వాత మరోటి నిర్వహిస్తామని, 5,000కు పైగా ఖాళీలు ఉండే అవకాశం ఉందని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏటా 2 సార్లు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ జరుపుతామని, వాటిని జూన్ డిసెంబర్లో నిర్వహిస్తామని ఇటీవలే విద్యాశాఖ జీవో జారీ చేసింది. దాని ప్రకారం డిసెంబర్లో టెట్ తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసిన 45 రోజుల గడువు తప్పనిసరి. అంటే జనవరి లేదా ఫిబ్రవరిలో పరీక్షలకు అవకాశం ఉందని విద్యాశాఖ వర్గాలు భావిస్తూ ఉన్నాయి. సరే, ఓకే, మీరు చెప్పినటువంటి అంశం ఓకే. ఒకవేళ కనుక డిసెంబర్లో మీరు టెట్ నిర్వహిస్తే జనవరి లేదా ఫిబ్రవరిలో పరీక్షలు నిర్వహించినట్టయితే డిఎస్సి 45 రోజుల సమయం దొరుకుతూ ఉన్నది. కొంత చదువుకోవడానికి వాళ్ళకు కూడా వీలవుతుంది. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో వీళ్ళకు 25 నుంచి 30 రోజుల సమయం కూడా లేదు ప్రిపేర్ అవ్వడానికి. మరి ఈ సమయాన్ని వాళ్ళు కూడా కోరుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు జరిగినటువంటి ఏదైతే తప్పిదం ఉందో ఈ తప్పిదాన్ని రేపు రిపీట్ కాకుండా చూసుకుంటారేమో. అందుకోసం అని చెప్పేసి మరి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏదైతే ఉంటుందో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్, ఈ టెట్ నిర్వహించినటువంటి తర్వాత 45 రోజుల గ్యాప్లో
మరి ఈ పరీక్షలు డిఎస్సి పరీక్షలు నిర్వహించేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. కాబట్టి జనవరి లేదా ఫిబ్రవరిలో ఖచ్చితంగా డిఎస్సిని 5,000 పోస్టులతోటి లేకపోతే 6,000 పోస్టులతోటి నింపేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. మళ్ళీ పరీక్షలు పెట్టేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఒకసారి ఖాళీల లెక్కను కనుక మనం చూసుకుంటే రాష్ట్రంలో ఇటీవల 19,717 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు లభించాయి. అందులో 10,449 మంది భాషా పండితులు పీఈటీలకు పదోన్నతులు కల్పించిన పోస్టుల ఉన్నతీకరణ వల్ల కొత్త ఖాళీలు ఏర్పడవు. అంటే ఇక మిగిలినవి 9,268 ఖాళీలు మాత్రమే. ప్రస్తుతం 1,739 ప్రాథమిక పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా లేడు. వాటిని జీరో స్కూళ్ళుగా పిలుస్తారు. వాటిలో దాదాపు 2,000 మంది టీచర్లు ఉంటారు. ఇలాంటి 32 ఉన్నత పాఠశాలల్లో 400 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. 6 నుంచి 7 తరగతుల్లో విద్యార్థులు లేని ప్రాథమికోన్నత పాఠశాలలు యూపీఎస్ 600 ఉన్నాయి. వాటిలో 2,000 నుంచి 2,400 మంది వరకు ఉపాధ్యాయులు ఉన్నారు. ఆ మొత్తం 4,400 నుంచి 4,800 వరకు అవుతాయి. వాటిని మినహాయిస్తే చివరకు 4,400 నుంచి 5,200 వరకు ఉపాధ్యాయ ఖాళీలు ఉంటాయని విద్యాశాఖ వర్గాల ద్వారా తెలుస్తుంది. రాష్ట్రంలో ప్రతి నెల సగటున 200 నుంచి 300 మంది టీచర్లు పదవి విరమణ పొందుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉపాధ్యాయుల పోస్టుల మొత్తం 1,25,058 ఉండగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు 1,03,000 మంది ఉన్నారు. ఈ నెల 18న ప్రారంభమయ్యే డిఎస్సి ద్వారా 11,062 మంది కొత్త టీచర్లు కూడా రానున్నారన్నటువంటి ఒక వార్తలు అయితే చూసుకోవచ్చు. మొత్తానికైతే ఈ 11,000 అంటే 1,25,000 మంది ఉపాధ్యాయ సంబంధించినటువంటి ప్రస్తుతం రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులు మొత్తం ఇట్లా ఉంటే పనిచేస్తున్నటువంటి వాళ్ళు 1,03,000 మంది. అంటే దరిదాపుగా 22,000 సంబంధించినటువంటి ఖాళీలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నెల 18 ప్రారంభమయ్యేటువంటి డిఎస్సి ద్వారా 11,062 పోస్టులకు మరి వాళ్ళు ఎగ్జామ్ రాయబోతా ఉన్నారు. మిగిలిన సంబంధించినటువంటి ఏవైతే మిగిలినటువంటి ఖాళీలు ఏర్పడినటువంటి ఏవైతే ఉంటాయో ఆ పోస్టులకు మరి జనవరి లేదా వచ్చే సంవత్సరం జనవరి లేదా ఫిబ్రవరిలో పరీక్షలు నిర్వహించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడతా ఉంది. ఇది ఒక పక్కన డిఎస్సి అభ్యర్థులు, ఒక పక్కన నిరాశతో ఉన్నటువంటి వాళ్ళకైతే కొంత ఉపశమనం లభించేటువంటి పరిస్థితి. ఎందుకంటే మరి 2 సార్లు డిఎస్సి నిర్వహించడం, అసలు ఒకటేసారి నిర్వహించడమే పెద్ద గగనం అయిపోయింది. దాదాపుగా 10 సంవత్సరాల కాలంలో. మొన్న ఏదో మరి పోయిన సంవత్సరం 5,500తోటో 6,000తోటో డిఎస్సి వేసినటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. కానీ 10 సంవత్సరాల్లో ఇక్కడ కూడా ఎగ్జామ్స్ నిర్వహించలేదు కేసీఆర్ సర్కార్. ఇప్పుడున్నటువంటి రాష్ట్ర సర్కార్ మరి ఆ దిశగా ఉన్నటువంటి ఖాళీలను మరి పూర్తి చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నది. చూద్దాం మరి దీని పట్ల మరి డిఎస్సి అభ్యర్థులు సైతం కూడా వాళ్ళు కొంత ఉపశమనం, వాళ్ళు వాయిదా కోసం కొట్లాడడం జరిగింది. వాళ్ళు అడుగుతున్నటువంటి డిమాండ్లు న్యాయపరమైనవి. వాళ్ళు కొట్లాడుతున్నటువంటి ఏవైతే అవి ఉన్నాయో ఆ పోస్టులు పెంచాలనేది ఆ డిమాండ్ కూడా సరైనది. కానీ ప్రభుత్వం నుంచి ఎట్లయితే స్పందన రాలేదు, ఖచ్చితంగా మీరు రాయాల్సిందే అని చెప్పేసి అయితే మరి వాళ్ళకు చెప్పడం జరుగుతూ ఉన్నది ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు. మరొక పక్కన ఖాళీలు కూడా ఏర్పడతాయని చెప్పేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం అయితే చూసుకోవచ్చు. చూద్దాం మరి వీటిపైన మరి ఎట్లా రియాక్ట్ అవుతారు. ఒక పక్కన రేపు దాదాపుగా 18వ తారీఖు ఎగ్జామ్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క ప్రకటన కొంత ఉపశమనం లభిస్తుందని చెప్పేసి మనం కూడా భావించవచ్చు. ఒకసారి మాట్లాడదాం చనగాని దయాకర్ తోటి. మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ తోటి ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. హలో అన్న నమస్తే. నమస్తే. అన్న ఏంటి ఒక వార్త కనబడతా ఉన్నది, ముఖ్యంగా డిఎస్సికి సంబంధించిన విషయంలో మీరు ముందు నుంచి కూడా చెప్తా ఉన్నారు కాబట్టి మీకు మళ్ళీ ఫోన్ చేయాల్సి వచ్చింది. డిఎస్సి ఇక వాయిదా లేదన్నట్టుగా స్పష్టంగా అర్థమైపోయింది. 18వ తారీఖున ఎగ్జామ్ ఖచ్చితంగా అందరు కూడా రాసేటువంటి ఆ ధోరణిలోకి అందరు కూడా హాల్ టికెట్ కూడా డౌన్లోడ్ చేసుకుంటా ఉన్నారు. వాళ్ళు కూడా రాసేందుకు సిద్ధపడతా ఉన్నారు. సరే ఏదైనప్పుడు కూడా వాళ్ళైతే న్యాయపరమైనటువంటి డిమాండే. మరి దాన్ని సరే ఒక పక్కన ప్రభుత్వం నుంచి కూడా స్పందన రాలేదన్నటువంటి కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే జనవరి లేదా ఫిబ్రవరిలో మరో డిఎస్సి అనేటువంటి ఒక వార్త కనబడతా ఉంది. నిజంగా కూడా ప్రభుత్వంలో ఇట్లాంటి డిస్కషన్ ఏమైనా అవుతా ఉందా? మళ్ళీ 5,000 పోస్టులతోటో 6,000 పోస్టులతోటో మళ్ళీ జనవరిలో లేకపోయిందంటే ఫిబ్రవరిలో మరి ఈ పోస్టులను వేసి వాళ్ళకు కండక్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుందా డిఎస్సి పరీక్షలు? 100% ఉంటుంది. డిఎస్సి నిరుద్యోగులందరికీ శుభవార్త రాబోతుంది. మంచి పోస్టులు తర్వాత ఈ ఎగ్జామ్ తర్వాత ఫిబ్రవరిలో కానీ లేదా జనవరి ఎండింగ్ కానీ మళ్ళీ ఒక నోటిఫికేషన్ రాబోతా ఉంది. ఎవరైతే నిరాశలో ఉన్నటువంటి డిఎస్సి అభ్యర్థులు మీ పట్ల సానుకూలంగా ఉంది, ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. ఈ యొక్క 11,000 పోస్టుల చివరి కాదు, ఇంకా ముందు కూడా భర్తీ చేయాల్సిన అంశాలు ఉన్నాయి. భర్తీ చేసే ఆలోచన ఉంది. ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో ముందుకెళ్తా ఉంది. చాలా మంది డిఎస్సి అయిపోయింది, మేము చాలా చదవలేము, మేము మాకు రాదేమో అనే దిగుల్లో ఉన్నారు. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే మొదటి నుంచి కూడా
డిఎస్సి అభ్యర్థులు కావచ్చు, గ్రూప్ 2 అభ్యర్థులు కావచ్చు, వాళ్ళ యొక్క సమస్యలు కొన్ని న్యాయబద్ధంగా ఉన్నాయి. కాకపోతే ప్రభుత్వం ఒక పాలసీ తీసుకుంది. ప్రభుత్వానికి ఒక విధి విధానాలు ఉంటాయి. ఎందుకంటే ప్రజల కోసం, ఎందుకంటే ఆ, ఒక సంక్షేమం అయినా కానీ, లేకపోతే అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ కానీ, లేకపోతే అకాడమిక్ వ్యవస్థ మీద కానీ ఒక పూర్తిమైన ఒక నిర్మాణంతో ముందుకెళ్తా ఉంది. ఈ ఇయర్ అకాడమిక్ సెట్ కావాలంటే టీచర్లు అవసరం అనేది ప్రభుత్వం ఒక బలంగా ఆలోచన చేసిన తర్వాత ఈ నిర్ణయం వచ్చింది. కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందవద్దు. భవిష్యత్తులో మంచి జాబ్ మెగా క్యాలెండర్ తోని లేదా జాబ్ క్యాలెండర్ తో పాటు ఇట్లా మెగా డిఎస్సి కూడా భవిష్యత్తులో ఉంటది. వాళ్ళందరికీ న్యాయం చేసే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తా ఉన్నారని కోరుతున్నాను. ఓకే, వాళ్ళకు రేపు ఎల్లుండి ఎగ్జామ్స్ రాసేటువంటి వాళ్ళకి ఏం చెప్తారు? మీరు డిఎస్సి గురించి మొదటి నుంచి కూడా మీరు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏమని చెప్తారు? ఇప్పుడు కేసీఆర్ హయాంలో 10 ఏళ్ల నుంచి నిరీక్షణలో ఉన్నటువంటి డిఎస్సి అభ్యర్థులకు నా యొక్క మనవి, మంచిగా మీరు పరీక్ష రాయండి. ఆల్ ద బెస్ట్ అందరికీ. మీరు మళ్ళీ ఎవరైనా నిరాశ చెందినటువంటి అభ్యర్థులు, మీకోసం ప్రభుత్వం ఎప్పుడు నోటిఫికేషన్లు వేస్తూనే ఉంటది, నోటిఫికేషన్లు భర్తీ చేస్తుంటది. దానికి మీరందరూ కూడా సిద్ధంగా ఉండాలి కోరుతూ, డిఎస్సి పరీక్షకు ప్రిపేర్ అవుతున్న, డిఎస్సి పరీక్షకు హాజరవుతున్న ప్రతి నిరుద్యోగి అక్కకు, అన్నకు, తమ్ముడికి అందరికీ పేరు పేరున చెనగాని దయాకర్ గారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావచ్చు, నేను కావచ్చు, అందరికీ కూడా మీకు ఆల్ ద బెస్ట్ శుభాకాంక్షలు చెప్తా ఉన్నాను. మీరు ఈ సమాజంలో మంచి విద్యార్థులకు, పేద విద్యార్థులకు ఒక మంచి టీచర్ గా, మంచి ప్రభుత్వ పేరు గావించాలని, ప్రభుత్వం చేత అవార్డులు కూడా మీరు అందుకోవాలని కోరుతూ ఆల్ ద బెస్ట్ డిఎస్సి అభ్యర్థులందరికీ. థ్యాంక్ యూ, నమస్కారం. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మొత్తానికైతే ఇది ఏదైతే డిఎస్సికి సంబంధించినటువంటి అభ్యర్థులు, సరే వాళ్ళు నిజంగా కూడా వాళ్ళు కోరుతా ఉన్నది మరో డిఎస్సి ఏమని చెప్పేసి అయితే కాదు, ఉన్నటువంటి ఈ యొక్క పరీక్షలకు ఇప్పుడు పెట్టేటువంటి 11,062 పోస్టులకు అయ్యా మీరు ఇక పెంచేటట్లు లేరు, మేము రాసుకునే దానికి మేము సిద్ధంగానే ఉన్నాం, కానీ కొంత సమయం ఇవ్వండి పుస్తకాలు చదువుకునేందుకు అని చెప్పేసి ఒక న్యాయపరమైనటువంటి మరి డిమాండ్లను ప్రభుత్వం ముందుకు పెట్టడం జరిగింది. సరే ఇది ఏమైనా కానీ వచ్చే సంవత్సరం విషయం మరి ఎట్లా ఉంటుంది అనేది మనకు తెలియదు. కానీ ఇప్పుడు పెట్టేటువంటి పరీక్షల్లో మరి సమయం అయితే ఇవ్వలేదు. వచ్చే సంవత్సరం పరీక్షలు పెట్టేది దేవుడు ఎరుగు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరీక్షలకు సమయం ఇవ్వంటే ప్రభుత్వం స్పందించలేదని చెప్పేసి డిఎస్సి అభ్యర్థులైతే వాళ్ళైతే మాత్రం దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు. చూద్దాం మరి ఏ విధమైనటువంటి పరిణామాలు ఉంటాయి. మరొక పక్కన ఇప్పటికే చాలామంది డిఎస్సికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ప్రభుత్వం పైన ఇంకా యుద్ధమే చేస్తూ ఉన్నారు, ఇంకా పోరాటమే చేస్తూ ఉన్నారు. డేట్లు పెంచాలి, వాయిదా వేయాలి, పోస్టులను పెంచాలన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్లు ఇక ఈరోజు 15వ తారీఖు, 16వ తారీఖు, ఇక 16వ తారీఖు, రేపు లేదు ఎల్లుండి పరీక్షలు. అయినా కానీ ఇంకా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంకా కూడా ప్రభుత్వం నుంచి ఏమైనా స్పందన వస్తుంది కావచ్చేమో అని చెప్పేసి ఇంకా కొంతమంది వెయిట్ చేస్తూ ఉన్నారు. కానీ మేము ఏం చెప్తా ఉన్నామంటే డిఎస్సికి సంబంధించినటువంటి వాళ్ళది మీరు చేసినటువంటి పోరాటం నిజంగా కూడా చాలా మరి అది భవిష్యత్ తరాలకైతే అదొక మరి సూచనగా, మరో పక్కన ప్రభుత్వాన్ని ఈ విధంగా కూడా కదిలించవచ్చు అన్నటువంటి ప్రయత్నం మీరు కూడా చేయడం జరిగింది. మీరు అడిగినటువంటి డిమాండ్లు 100కు 100% ఖచ్చితంగా కూడా న్యాయపరమైనటువంటి డిమాండ్లే, కాదన్నట్లేము. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా మేము ఇచ్చినటువంటి డేట్లకే పరీక్షలు అయితే అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది. కాబట్టి మిగతా ఉన్నటువంటి 11,062 పోస్టులకు ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారో వాళ్ళు ఎగ్జామ్స్ రాయడంతో పాటు మిగతా ఉన్నటువంటి వాళ్ళు కూడా వచ్చేసారి జనవరి లేదా ఫిబ్రవరిలో మరో డిఎస్సి పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచి ప్రిపేర్ కావాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. దానికి ఖచ్చితంగా ఈసారి అయినా కానీ టెట్ నిర్వహించిన తర్వాత 45 రోజుల నుంచి 60 రోజుల సమయం కూడా ఇవ్వాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన, తెలంగాణ రాష్ట్ర సర్కార్ పైన మాత్రం ఉంది. ఇదొక వాళ్ళు ఏదైతే నిరుద్యోగులు ముఖ్యంగా డిఎస్సి అభ్యర్థులు కొంత ఊరట లభించేటువంటి అంశంగానే చెప్పుకోవచ్చు మరో డిఎస్సి అనేటువంటి వార్తని. చూస్తూనే ఉండండి మన తొలి.